ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ నుంచి కోచింగ్ తీసుకుని రీసెంట్గా వచ్చినటువంటి ఏపీపీఎస్సీ రిజల్ట్స్లో ర్యాంక్ సాధించి డిఎస్పీగా సెలెక్ట్ అయినటువంటి సింధుప్రియ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయంలో కూడా కంగ్రాట్స్ చెప్పాలి మీకు. మీరు తెలంగాణ అమ్మాయి అయి ఉండి ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి ఏపీపీఎస్సీ రాసి మీరు అక్కడ ర్యాంక్ కొట్టడం అంటే నాకు చాలా బాగా అనిపిస్తోంది. థ్యాంక్ యూ అండి. సూపర్. అసలు మీరు థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తోంది ఈ ఫీలింగ్ మొత్తం మీకు ఎట్లా ఉంది? ఒక తెలంగాణ అమ్మాయిగా ఆంధ్రాకి వెళ్ళబోతున్నారు, ఆంధ్రాలో జాబ్ చేయబోతున్నారు. జనరల్గా ఆంధ్ర నుంచి అందరూ తెలంగాణకు రావాలని కోరుకుంటారు, హైదరాబాద్కి రావాలని. మీరు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వెళ్తున్నారు. ఎలా అనిపిస్తోంది? అలాగే ఫ్యామిలీ మొత్తం ఎలా ఫీల్ అవుతున్నారు ర్యాంక్ సాధించినందుకు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ర్యాంక్ సాధించడంలో మెయిన్ కష్టం మా ఫాదర్ది అండి. నెక్స్ట్ మా మదర్, మా పేరెంట్స్ లేకపోతే నేను ఈ స్టేజ్లో అసలు లేను. దాని తర్వాత మా బ్రదర్, నెక్స్ట్ పెళ్ళైన తర్వాత హస్బెండ్ అండ్ ఇన్లాస్, మిగతా అందరు రిలేటివ్స్, ఫ్రెండ్స్, వీళ్ళ ఎవ్వరూ సపోర్ట్ లేకుండా ఈ జర్నీ ఇక్కడి వరకు వచ్చేది కాదు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ వన్స్ అగైన్. అండ్ కమింగ్ టు తెలంగాణ అమ్మాయిని అయ్యుండి ఆంధ్రాకి వెళ్ళడము, నాకు జస్ట్ నా వర్క్ స్కోప్ ఇంక్రీజ్ చేసుకోవడం అనేది ఒకటే మాత్రం నా బ్రెయిన్లో ఉండేది. ఐ డోంట్ మైండ్ రియలీ వర్కింగ్ ఇండియాలో ఎక్కడైనా కానీ పబ్లిక్ సర్వీస్ ఎక్కడైనా చేసేది ఒకటే వర్క్. డిఎస్పీగా నేను తెలంగాణలో ఉన్నా ఆంధ్రాలో ఉన్నా చేసేది ఒకటే వర్క్. సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ పొజిషన్ రావడము. ఎక్కడ అనే దానికన్నా అసలు ఈ పొజిషన్కి నేను డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ అండ్ ప్రౌడ్ టు బీ ఏ డిఎస్పీ. సూపర్. మీరు థ్యాంక్ యూ. ఇందాక ఒక మాట అన్నారు కదా, ఆంధ్రాలో కాదు ఎక్కడైనా, ఇండియాలో మొత్తం ఎక్కడైనా నేను అదే విధులు నిర్వహిస్తాను అని. సూపర్. నిజంగా ఒక బీయింగ్ ఏ లేడీ అంటే అంత ఈజీ కాదు, అందులోనూ ఒక మ్యారీడ్ విమెన్గా అంత ఈజీ కాదు ఏది కూడా. అందులో మీరు జాబ్ కూడా చేస్తున్నారని విన్నాను. అవునండి. జాబ్ చేస్తూ విమెన్గా ఇంట్లో వర్క్స్ అన్ని చూసుకుంటూ ఫస్ట్ అటెంప్ట్లో మీరు డిఎస్పీగా. గ్రేట్ అండి, రియల్లీ. థ్యాంక్ యూ. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఎలా అనిపిస్తుంది అంటే ఎట్లా మేనేజ్ చేశారు? యాక్చువల్లీ నాకు మ్యారేజ్ అయ్యి 1 year అయిందండి. ఈ ఎగ్జామ్ ప్రాసెస్ అనేది అంతా మా పెళ్ళికి ముందే కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ఇంటర్వ్యూ వాజ్ ఆఫ్టర్ మై మ్యారేజ్. ఇంటర్వ్యూ టైంలో మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది. అండ్ కమింగ్ టు ద డిపార్ట్మెంట్, ఇప్పుడు నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో, నేను చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను అట్ ప్రెజెంట్. సో నేను అటు వర్క్ తర్వాత మార్నింగ్ అండ్ నైట్ డైలీ కంపల్సరీ చదవడానికి నేను టైం పెట్టేదాన్ని. ఎప్పుడూ నెగ్లెక్ట్ చేసింది లేదు. ఇన్ కేస్ నాకు కొంచెం గ్యాప్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకునేదాన్ని. నేను నా టైం నేను తీసుకునేదాన్ని. ఫ్రీ టైం ఎప్పుడన్నా కావాలి అంటే ఎప్పుడు నేను దీన్ని ప్రెషరైజ్డ్గా తీసుకోలేదు. ఎప్పుడు చదివినా కానీ చాలా ఇష్టంగానే చదివాను. ఏ సర్వీస్ వస్తుంది, కష్టమైన సర్వీస్లోకి రాగలిగా ఏ సర్వీస్ వస్తుంది అనే దానికన్నా చదివేది నాకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది, నన్ను మంచి ప్లేస్కి తీసుకెళ్తుంది అనే నమ్మకంతోనే నేను చదివాను. నాకు ఏ జాబ్ వస్తుంది ఏంటి అనేది ఇట్ వాజ్ ఆల్ సెకండరీ. ఐ జస్ట్ హ్యాడ్ దట్ ఫెయిత్ ఇన్ మై హార్డ్ వర్క్, అంతే. గ్రేట్. యాక్చువల్గా లేడీస్ అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ సైడ్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ లేదంటే ఆర్డీఓస్ ఇట్లా సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇట్లా రావాలి అని అనుకుంటారు. బట్ మీరు అందుకు భిన్నంగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ నా ఫస్ట్ ఆప్షన్ కూడా డెప్యూటీ కలెక్టరే. ఇప్పుడు ఏపీపీఎస్సీలో ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మై సెకండ్ ఆప్షన్ వాజ్ డిఎస్పీ. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ నాకు డెప్యూటీ కలెక్టర్ రాకపోయినా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ బీయింగ్ సెలెక్టెడ్ యాజ్ డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఇది ఇట్ వాజ్ ఎ సర్ప్రైజ్ ఫర్ మీ. నా లైఫ్లో ఒక పెద్ద సర్ప్రైజ్ అనుకోవచ్చు. బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఇట్ వుడ్ బి, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అసలు ఊహించలేదు, నాకే పెద్ద సర్ప్రైజ్ ఇది. మీకే సర్ప్రైజ్. రైట్. అంటే మీరు అనుకున్నది ఒకటి, యాక్చువల్గా అటు రావాలనుకున్నారు అడ్మినిస్ట్రేషన్లోకి, అనుకోకుండా ఇటు వచ్చారు. ఇప్పుడు మరి బ్యాలెన్స్ చేయగలుగుతా, మేనేజ్ చేయగలుగుతా, నాకేం ప్రాబ్లం లేదు అనిపిస్తుందా? లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా ఒక చిన్న మూల, చిన్న భయం ఏమన్నా ఉందా? లేదు, ఏం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. డిఎస్పీ వచ్చినందుకు కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ ష్యూర్ ఐ కెన్ డూ వాట్ ఎవర్ జస్టిస్ ఐ కుడ్ డూ. దీనికి నేను ఏ రకంగా అయితే నా ఫుల్ కెపాసిటీ పెట్టి నేను ఖచ్చితంగా జాబ్ చేస్తానన్న నమ్మకం నాకుంది. ఓకే. ఏ కేసులో కొంతకాలం పాటు మీరు కోచింగ్ తీసుకున్నారు? ఏ కేసులో నేను మెయిన్స్ టెస్ట్ సిరీస్ తీసుకున్నాను. ఏకేఎస్లో నాకు ఇన్స్టిట్యూట్లో మెయిన్స్ క్లియర్ అయినప్పుడు కోవిడ్ అనేది బాగా ఉంది.
మెయిన్స్ ఎగ్జామ్ టైంలో 2020లో. సో ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేయలేదన్నమాట అప్పుడు. మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఆన్సర్ రైటింగ్కి ఐ కుడెంట్ ఫైండ్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్. సో అప్పుడు ఏకేఎస్ వాజ్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ విచ్ వాజ్ గివింగ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్. నాకు చాలా హెల్ప్ అయింది. ఎస్ఏ నుంచి ఐ హ్యావ్ రిటన్ ఆల్ ద పేపర్స్. ఎస్ఏ అండ్ జిఎస్ 1 నుంచి 4 వరకు ఐ రోట్ ఆల్ ద పేపర్స్ 2 times. ఈచ్ పేపర్ 2 times ఐ హ్యావ్ రిటన్. చాలా హెల్ప్ అయింది. వాళ్ళ రిమార్క్స్ ఏదైతే ఉంటుందో ఆఫ్టర్ ఆన్సర్ రైటింగ్, దే ఆల్ హ్యాడ్ మేడ్ మీ క్లియర్ మెయిన్స్ very well. And also I have attended one mock interview also in a case. Interview ki mundu, even that was a very helpful mock interview for me. ఓకే. ఇప్పుడు ఈ దీంట్లో మీకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదండి, నెక్స్ట్ ఆఫ్ చేసినట్టున్నాడు, ఇంక లేవు నెక్స్ట్ ఇంటర్వ్యూస్? అది ఇంకా డిసైడ్ అవ్వలేదు ఏపీ గవర్నమెంట్ లో. ఇట్ ఈస్ బీయింగ్, మీకైతే ఉన్నాయి? మాకైతే అయిందండి. ఏం అడిగారు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్? ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అంటే జనరల్గా మెయిన్గా నా డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ ఒకటి సబ్మిట్ చేస్తాం అక్కడ ఇంటర్వ్యూ ముందు. నేను ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ కాబట్టి ఎక్కువ వరకు నా క్వశ్చన్స్ వేర్ బేస్డ్ ఆన్ మై ప్రీవియస్ జాబ్ ప్రొఫైల్ మీద, ఎక్కువ దాని మీద ఉండింది. అది కాకుండా జనరల్ క్వశ్చన్స్ కూడా ఏపీలో స్కీమ్స్ గురించి, స్కూల్స్ ఎలా ఇంప్రూవ్ చేయబడుతున్నాయి, డ్రాప్ అవుట్ రేషియో ఎలా తగ్గించడానికి స్కీమ్స్ ఏమున్నాయి, ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అడిగారు. ఓవరాల్ ఇట్ వెంట్ వెరీ వెల్. నా కాన్ఫిడెన్స్ అండ్ నా పర్సనాలిటీ బాగా టెస్ట్ చేశారు అని నాకు అనిపించింది. ఇట్ వాజ్ ఎ షార్ట్ స్పాన్, ఓన్లీ ఒక 18 to 20 minutes అయింది ఇంటర్వ్యూ, బట్ ఇట్ వెంట్ వెరీ వెల్. ఓకే. అందులో ఏదైనా టఫ్ క్వశ్చన్ కానీ లేకపోతే ఈజీగా ఉన్న క్వశ్చన్ కానీ రెండు చెప్పండి. నాట్ టఫ్ అండ్ ఈజీ కాదు, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిన క్వశ్చన్? ఏం అనిపించలేదండి యాక్చువల్లీ. నేను ఎక్కడ ఏ క్వశ్చన్కి ఇబ్బంది పడలేదు. బాగా అనిపించింది చెప్పండి, మంచిగా అనిపించిన క్వశ్చన్ చెప్పండి. బాగా అంటే ఒక క్వశ్చన్ డెవలప్మెంట్ అండ్ డిస్ట్రక్షన్. అంటే ఇప్పుడు మనం డెవలప్మెంట్స్ కోసం చాలా ఫారెస్ట్ అవి ఎన్విరాన్మెంట్ని డిస్ట్రక్ట్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వాటిని ఎలా డీల్ చేస్తారు అంటే దాని రిలేటివ్గా ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. ఓకే. సో దానికి నేను ఇచ్చిన ఆన్సర్ ఐ ఫెల్ట్ వెరీ సాటిస్ఫైడ్. అంటే ఎనీథింగ్ షుడ్ బి ఇన్ ఏ వెరీ లిమిటెడ్ వే. మనం ఎక్కువ డెవలప్మెంట్ కోసం ఎంతో కొంచెమన్నా డిస్ట్రక్షన్ మనం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బికాస్ దాని కోసమే మనం కొంచెం డెవలప్మెంట్ చేస్తేనే అది ఎంతో మంది జనాలకి హెల్ప్ అవుతుంది. సో డెవలప్మెంట్ లేకుండా మనం సొసైటీలో ముందుకు వెళ్ళలేం. సో ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ఏ బ్యాలెన్స్డ్ వే అని ఐ హ్యావ్ గివెన్ దట్ ఆన్సర్. ఐ ఫెల్ట్ వెరీ సాటిస్ఫైడ్ ఆఫ్టర్ గివింగ్ దట్ ఆన్సర్. వాళ్ళు కూడా సాటిస్ఫై అయినట్టున్నారు, కన్విన్స్ అయ్యారు. సాటిస్ఫై అంటే కూడా కన్విన్స్ అయ్యారు. యా మోస్ట్లీ ఆ ఇంటర్వ్యూలో ప్రతి ఆన్సర్కి ఇఫ్ వీ గివ్ ఎ బ్యాలెన్స్డ్ ఆన్సర్, బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇంటర్వ్యూ. అదంతా మీరు ఏ కేసులో? ఏ కేసులో మాక్ ఐ హ్యావ్ అటెండెడ్ ఇన్ మాక్ ఇన్ ఏ కేస్. సో దేర్ ఐ హ్యావ్ గాట్ సమ్ గైడెన్స్ రిగార్డింగ్ ఇంటర్వ్యూ. ఓకే. ఇప్పుడు ఎవరైనా కొత్తగా రావాలనుకుంటే ఏం చెప్తారు? whoever is preparing, అంటే గ్రూప్ 1 కనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ దే షుడ్ గివ్ దేర్ ఫుల్ ఎఫర్ట్ అనమాట. మీరు ఏ బుక్ చదివినా ఆ బుక్ మీద నమ్మకం పెట్టుకోవాలి. అంటే ఇంకేదన్నా మిస్ అవుతుందేమో ఈ బుక్లో, ఇంకో బుక్ చదవాలి, అలా ఎక్కువ సోర్సెస్ కాకుండా మీరు ఏదైతే బుక్ని చదువుతున్నారో దాని మీద నమ్మకం పెట్టుకొని నేను ఈ బుక్ని ఫుల్గా చదివి నేను దీని మీద డిపెండ్ అయి ఉంటాను, ఈ సబ్జెక్ట్కి ఏ క్వశ్చన్ అడిగినా ఐ కెన్ రైట్ ఫ్రమ్ దిస్ అనే నమ్మకంతో సోర్సెస్ ఎక్కువ మెయింటైన్ చేయకుండా లిమిటెడ్ సోర్సెస్తో చదవాలి. అండ్ నోట్స్ రైటింగ్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్, అది కంపల్సరీ చేసుకోవాలి అని నేను చెప్తాను ఎవరికైనా. దీస్ టూ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ మేడ్ మీ కమ్ టు దిస్ ప్లేస్. ఓకే. ఇంట్లో కానీ లేకపోతే ఫ్యామిలీలో కానీ ఎవరైనా, ఫ్యామిలీస్లో అంటే రిలేటివ్స్లో అట్లా ఎవరైనా ఉన్నారా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ సైడ్ కానీ? ఉన్నారండి, బట్ వాళ్ళందరూ ప్రమోషన్స్ ద్వారా వచ్చిన వాళ్ళు. ఐఎమ్ ద ఫస్ట్ వన్, డైరెక్ట్ రిక్రూటీ నేనే ఫస్ట్. ఇప్పుడు ఉన్నారు మొత్తానికి? ఉన్నారండి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. మేబీ అది కూడా ఇన్స్పిరేషన్ ఏమో మీకు? ఈవెన్ దట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్. మెయిన్గా మా ఫాదర్ హీస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ టీచర్, హై స్కూల్ టీచర్. సో మా డాడీ ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి. హీ వాజ్ మా డాడీ కళ నా చిన్నప్పుడు నేను చూశాను మా డాడీ రాయడం, గ్రూప్స్ రాయడము, తను ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వడము, ఆ సక్సెస్ చూశాను, తర్వాత ఫెయిల్ అవ్వడము, ఆ ఫెయిల్యూర్ కూడా చూశాను నా కళ్ళతో. సో ఆల్ దట్ ఈస్ మై ఇన్స్పిరేషన్. అవన్నీ ఇంకా మంచిగా మిమ్మల్ని ఇటువైపు నడిపించినట్టు, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఇంకా బాగా చెప్పినట్టు. అవునండి, అవునవును. ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఉంటుందండి? చాలా అండి, చాలా సపోర్ట్ ఉంటుంది. వాళ్ళందరూ లేకపోతే నేను లేను ఇక్కడ.
ఆఫ్ కోర్స్ వితౌట్ దెమ్ ఐఎమ్ నథింగ్. కదా. Right. అంటే మీరు జాబ్లోకి వచ్చేస్తారు. అవునండి. జాబ్లోకి వచ్చిన తర్వాత మీకు ఒక ప్రెజర్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి, ఖచ్చితంగా ప్రెజర్స్ ఉంటాయి. అందులోనూ మీ అందరికి ఎట్లాంటి ప్రెజర్స్ ఉంటాయి అంటే పాలిటీషియన్స్ నుంచి ఎక్కువ ప్రెజర్స్ ఉంటాయి Yes, yes, yes. మీకు కానీ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళకి కానీ. అవునండి. సో అలాంటి ప్రెజర్స్ వచ్చినప్పుడు ఎలా వాటిని డీల్ చేస్తారు? యా ఇట్లాంటి దానికి మెయిన్గా ఏంటంటే ఇది వన్ ఆఫ్ మై ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆల్సో. అవునా? ఇప్పుడు మీరు అడిగింది నాకు తెలియకుండా అడిగాను. యా ఇట్ ఈస్ మై ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆల్సో. బట్ దీనికి మెయిన్గా మనకి వీ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషన్ ఇండియాకి. వీ షుడ్ అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం ఏ స్టెప్ తీసుకుంటున్నాను కానీ కాన్స్టిట్యూషన్ పరిధిలోనే తీసుకోవాలి మనం ఏది చేస్తున్నా కూడా. అండ్ మన మోరల్ వాల్యూస్ని ఎప్పుడు మర్చిపోవద్దు, ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను. అండ్ ఐ వుడ్ ఫీల్ దట్ అంటే ఆల్రెడీ ఇప్పుడు నాకున్న జాబ్ ఎక్స్పీరియన్స్తో వీ షుడ్ ఆల్వేస్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ హైయర్ అఫీషియల్స్ అండ్ సీనియర్స్. ఎప్పుడైనా ఏదన్నా మనం కొంచెం ప్రెషర్లో ఉన్నా కానీ ఏం చేయాలో మనకు అర్థం కాని టైంలో మన సుపీరియర్ ఆఫీషియల్స్ కానీ లేకపోతే అంతకుముందు కేస్ స్టడీస్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉంటే వాటిని చూసి వీ హ్యావ్ టు ఫాలో. అండ్ నెవర్ ఐ ఫీల్ దట్ వీ షుడ్ నెవర్ గో అగైన్స్ ద రూల్స్. అండ్ వీ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండియా అండ్ వీ షుడ్ అబైడ్ బై ఇట్ ఆల్ ద టైమ్. అంటే కొంచెం అబ్బాయిలకి అమ్మాయిలకి డిఫరెన్స్ ఉంటుంది. అబ్బాయిలు అయితే కొంచెం సబర్న్గా ఉంటారు, అమ్మాయిలు అయితే కొంచెం అమాయకంగాను, తర్వాత కొంచెం ఇమోషనల్గా ఉంటారు ఎక్కువగా. సో ఆ ఇమోషన్స్ని దెబ్బతీసేలాగనో లేకపోతే ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగనో మరో రకంగా అంటే ట్రాన్స్ఫర్స్ అనో లేకపోతే డిమోషన్స్ అనే సంథింగ్ ఏవో ఇబ్బంది పెట్టే రకంగా అమ్మాయిలను అయితే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అని చెప్పేసి అంటుంటారు. సో అలాంటిది ఏమన్నా జరిగితే ఏం చేస్తారు? ఇప్పుడు నాకు తెలిసి ఉమెన్ ఆర్ ఆల్సో బికమింగ్ ఈక్వల్లీ స్ట్రాంగ్ దెన్ మెన్. సో ఎక్కడ మెన్కి తక్కువగా లేకపోతే ఇక్కడ తీసిపోయే రకంగా అయితే ఆడవాళ్ళు లేరు ఈ రోజుల్లో సొసైటీలో. అట్లీస్ట్ అది వస్తుంది, డెవలప్ అవుతుంది సొసైటీలో. అండ్ ఈక్వలీ మెన్ ఆర్ ఆల్సో సపోర్టింగ్. సో ఇంట్లో ఫ్యామిలీ మోరల్ సపోర్ట్ అవన్నీ ఉన్నంత కాలం నాకు తెలిసి నథింగ్ కెన్ డూ ఏ ఉమెన్. ఎవరు ఏం చేయలేరు. ఏదైనా గోల్ టార్గెట్ అలా ఉందా? అంటే ఈ జాబ్లోకి వచ్చిన తర్వాత నేను ఈ పని చేయాలి, లేకపోతే వీళ్ళకి ఇలా చేయాలి, వాళ్ళకి అలా చేయాలి, న్యాయం చేసే దిశలో అడుగుతున్నాను నేను. అలాంటిది ఏమన్నా ఉందా? నేను మెయిన్గా పెట్టుకున్న వాల్యూ ఏంటి అంటే అండి, వాట్ ఎవరు వచ్చినా కూడా ఐ హ్యావ్ టు లిజన్ టు దెమ్. వాళ్ళ ప్రాబ్లం చాలా మందికి వినేవాళ్ళు తక్కువ ఉంటారు. ఒక ప్రాబ్లంతో వస్తే అది వినేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎవరు వచ్చి ఒక ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా ఐ ఫీల్ దట్ షుడ్ నాట్ బీ నెగ్లెక్టెడ్. వాళ్ళని ఎవరైనా వింటే చాలు అని అనుకొని వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళ ప్రాబ్లం విని కంపల్సరీ అది ఏ రకంగా ఉన్నా సాల్వ్ చేయడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇదే నా గోల్. ఇంకా ఇది ప్రొఫెషనల్ గోల్ నేను చెప్పింది. కెరియర్ వైజ్గా నేను ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ ఆల్వేస్ ట్రై టు ఇంప్రూవ్ మై స్కోప్ ఆఫ్ వర్క్. నాకు ఆపర్చునిటీ ఉన్నంత వరకు ఐ వుడ్ ఆల్వేస్ ట్రై. అంటే నేను ప్రొఫెషనల్గానే అడుగుతున్నాను. అంటే ఏదైనా మనం ఇక్కడ రిఫార్మ్స్ తీసుకుని రావాలి లేకపోతే దీన్ని చేంజ్ చేయాలి అట్లా ఏమన్నా మీ మైండ్లో థాట్స్ ఉన్నాయి? మెయిన్గా ఉమెన్ అండి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో నేను రిక్రూట్ అయ్యాను కాబట్టి ఉమెన్కి మాత్రం ఐ ఫీల్ దట్ వాళ్ళకి ఏ రకంగా ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ఆల్రెడీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాను కాబట్టి సో ఐ కెన్ ఈజీలీ సెన్స్ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ. సో నేను ఖచ్చితంగా వాళ్ళకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఏంటంటే అండి, ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు మేల్ వచ్చినంత ఈజీగా బయటకి కంప్లైంట్ చేయడానికో లేకపోతే పోలీస్ స్టేషన్ వరకు రావడానికో ఫీమేల్ అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకు లేనిపోయినాయి అన్ని మళ్ళీ 10 సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ ఉంటారు, మనకెందుకు ఈ గోలంతా అనే ఒక ఇది ఉంటుంది. సో అలాంటి సిచ్యుయేషన్స్ సపోజ్ ఎందుకంటే మీరు ఏ ప్లేస్కి రిక్రూట్ అవుతారనేది తెలియదు కదా, ఇప్పుడు ఎక్కడికి పోస్టింగ్ వస్తుందో తెలియదు. సో అలాంటి ప్లేసెస్లో అంటే విమెన్ రావడానికి భయపడేటువంటి ప్లేసెస్లో లేకపోతే ఇష్టం లేనటువంటి ప్లేసెస్లో ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళకి ఖచ్చితంగా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలండి బాగా. నేను ఎప్పుడైనా కానీ మోస్ట్లీ ఎవరైతే డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఉంటారో నా అండర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను అదే చెప్తాను. ఐ వుడ్ ట్రై టు సెన్సిటైజ్ దెమ్. వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో ఉన్న ఉమెన్కి అవేర్నెస్ క్రియేట్ చేయండి. పోలీస్ ఆర్ నాట్ సమ్ ఎవరో 10 heads ఉన్న వాళ్ళు కాదు. దే ఆర్ లైక్ అవర్ ఫ్రెండ్స్. వీ కెన్ షేర్ ఎనీథింగ్ విత్ దెమ్ అండ్ వీ కెన్ గో అండ్ స్పీక్ విత్ దెమ్ అనే కాన్ఫిడెన్స్ ఇన్బిల్డ్ చేయమని చెప్పి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి సింధు గారు. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ ఆ గోల్స్ అన్నింటినీ రీచ్ అవ్వాలి. అలాగే మీరు ఇందాక అన్నారు కదా, ఎక్కడ చేసినా సరే నా జాబ్ని నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను, నేను బెటర్ సర్వీస్ ఇవ్వగలిగినంత వరకు అన్నారు. అలాగే చేయండి, ఎక్కడ గివ్ అప్ చేయొద్దు ఏ విషయంలో కూడా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.